ఐపీఎల్ మ్యాచెస్ కూడా డైరెక్ట్ పోయి స్టేడియంలలో చూసిన. అవి ఇంకా టీ20 మ్యాచెస్. అసలు టీ20 మ్యాచెస్ చూసినోనికి ఈ టెస్ట్ మ్యాచ్ బోర్ కొడుతుంది అనుకున్నా. లిటరల్లీ చెప్తున్నా, చూస్తే టెస్ట్ మ్యాచ్లు చూడాలనిపించింది. అవైనా ఇంకా 20 అవర్స్ ఒక 4 గంటలలో అయిపోతుందేమో, కానీ డే మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఈ టెస్ట్ మ్యాచ్ అయితే. లిటరల్లీ బిలీవ్ మీ, ఒక్కసారి వెళ్ళండి, నిజంగా మీరు వర్త్ వాచ్ ఇట్ అంటారు. ఇది ఒక పెద్ద ట్రాజెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ఫస్ట్ టెస్ట్ హైదరాబాద్లో డే 5కి బుక్ చేసిన. డే 5 దాకా మ్యాచ్ పోలేదు. 4th రోజే కంప్లీట్ అయిపోయింది. దరిద్రానికి డిసప్పాయింట్మెంట్లో ఉన్నాం. ఇంకా మా దోస్తుగాడు ఏమన్నాడు, ఇవన్నీ కాదు, చలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం అన్నాడు. నేనేమనుకున్నా, ఇక్కడ టికెట్లు ఎంతున్నాయో చూసిన, 1800 టికెట్లకే పడ్డాయి. అక్కడనేమో టికెట్లకు 600 ఉన్నాయి. అప్ అండ్ డౌన్ ఛార్జెస్ 1000 ఏమో అవుతున్నాయి ట్రైన్కి. సో ఇది కూడా బాగానే ఉంది కదా డీల్ అనుకున్నాం. సో ఎట్లాగూ మనం విశాఖపట్నం చూసిన ముఖం లేదు, ఇంకా పనిలో పని విశాఖపట్నం చూసినట్టు అవుతుంది, టెస్ట్ మ్యాచ్ కూడా చూసినట్టు అవుతుందని చలో ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం. వీళ్ళు స్టేడియం ముందరనే ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఈ మొహం మీద ఫ్లాగ్స్, ఆ టీమ్ కలర్స్ వేసేటోళ్ళు అన్నమాట. వాళ్ళు ఎట్లా అంటే డైరెక్ట్ మొహం మీదకే తీసుకొస్తారు ఆ బ్రష్ల్ని. మనం వాటిని చూసి ఇదేదో ఫ్రీ స్పాన్సర్ అనుకుంటాం, కానీ కాదు. వాడు వేసిన తర్వాత పైసలు అడుగుతాడు. వాడు చేసే వేషాలు చూసి మనకే అనిపిస్తుంది అంటే వీడు నిజంగా వేసేది ఫ్రీగానే అనిపించేటట్టు ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు చాలామంది ఇట్లా బుక్ అయిపోయారు అక్కడ. మీరు ఎప్పుడన్నా పోతే ఆ మిస్టేక్ చేయకూరి. ఇక ఇవేంటంటే స్టేడియం చుట్టూరుగా వీళ్ళు టీషర్ట్లు పెట్టుకొని కూర్చుంటారు. టీషర్ట్లు అంటే మనం లైవ్ మ్యాచ్లో చూస్తాంగా, కొందరు ఫేవరెట్ ప్లేయర్స్ టీషర్ట్స్ వేసుకుంటారు, గోగుల్స్ పెట్టుకుంటారు, అండ్ ఇంకేంటంటే క్యాప్స్ పెట్టుకుంటారు. ఇవన్నీ ప్రతిది కూడా అవన్నీ పెట్టుకొని ఫ్లాగ్స్, రిబ్బన్స్ చేతులకు పెట్టుకునేటివి ఇవన్నీ గ్రౌండ్ చుట్టూ పెట్టుకొని ఉంటారు. ఈ ప్రైస్ ఎంతవరకు రేంజ్ అవుతుందంటే ఒక 150, 200, 250 ఇట్లా మనం బార్గెన్ చేసిందని బట్టి. అంత ఎక్కువ ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది టీషర్ట్స్ అవన్నీ కూడా. మనం అవి తీసుకొని పోతే మనకు ఒక చిన్నపడి కుష్ అన్నమాట, మనకు నచ్చిన ప్లేయర్ తీసుకోవడం. సో మీకు నచ్చింది తీసుకొని వేసుకొని వెళ్ళిపోవచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని మెజారిటీ టీషర్ట్స్ మీకు ఇవే కనబడతాయి మన వీడియోలో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ధోని, విరాట్, రోహిత్, ద ట్రయో. చూడండి, నేను ఇప్పుడే చెప్పినా కదా, మీరు ఎక్కడ చూసుకోండి వీడియో మొత్తంలో వాళ్ళే ఉంటారు, విరాట్, రోహిత్, ధోని. సో అదనమాట. ఎలా ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ వాళ్ళకి ఏమైనా చెప్పు, వాళ్ళది ఒకటే రిప్లై, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ వెల్కమ్, గిదే. ఇవేంటంటే మనకు లంచ్ టైంలో ఇచ్చే టికెట్ పాస్ అన్నమాట. రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ పాస్ చూపిస్తేనే ఎంట్రీ ఉంటుంది, పోగొట్టుకోవద్దు.
రవి శాస్త్రి కామెంటరీ అంటేనే మనకు గూస్ బంప్స్ పక్కా వస్తాయి. అటువంటి మనిషి మా పక్కకే కామెంటరీ బాక్స్ ఉండే పక్క నుండే పోయిండు. ఆ హైటు ఆయన ఒక డైనమైట్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ అసలు వేరే క్రేజీ లెవెల్ కట్అవుట్ ఆయన నిజంగా. వీళ్ళ పేర్లు మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్లో నేను మళ్ళీ మీకు చెప్తా. జహీర్ ఖాన్ పీటర్సన్, ప్రజ్ఞాన్ ఓజా, ఆకాష్ చోప్రా. ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే మనకి చాలా దగ్గరగా ఉంటారు ప్లేయర్స్. క్లియర్గా చూడొచ్చు వాళ్ళని. మస్తు అనిపిస్తుంది రియల్లీ. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్కి అయినందుకు నాకు దొరికింది జహీర్ ఖాన్ సైన్ చేసిండు నా టీషర్ట్ మీద. అదైతే అసలు ఒక ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్ థింగ్ అనమాట. బ్లెస్డ్ అని చెప్తా. ఎందుకంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్. 2011 వరల్డ్ కప్లో వన్ ఆఫ్ ద కీ ప్లేయర్. అతని సైన్ నాకు దొరికింది. టెస్ట్ మ్యాచ్ వర్తి అబ్బా, రియల్లీ చెప్తున్నా మళ్ళీ.